నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హమాస్ అరాచకం ఇవాళ ఇజ్రాయెల్ నిపుణుల బృందం బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ రెవల్యూషన్స్ చూస్తుంటే ఎవరైనా అవాక్కయ్యే పరిస్థితి. హోస్టేజెస్ని రిలీజ్ చేసే క్రమంలో భాగంగా విడుదలైన ఒక 15 మంది తమ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ హమాస్ క్యాంపులో తాము ఎంత వేదన అనుభవించింది అండ్ సెక్సువల్ అబ్యూస్ ఎంత ఫేస్ చేశాము, ఎలా నగ్నంగా ఆ సొరంగాల్లో తమని ఉంచేసి శారీరకంగా తమ మీద దాడి చేశారు, లైంగిక దాడి చేశారు, ఇవన్నీ చెప్తుంటే ఈ నిపుణుల బృందం విస్తుపోయింది. ఇంత అరాచకంకి వాళ్ళు ఎలా పాల్పడ్డారు? కంటిన్యూస్గా అన్నమాట అత్యాచారాలు, గ్యాంగ్ రేప్స్. హమాస్ అచ్చంగా ఏదో వాళ్ళు పాలస్తీనియన్స్ కాజ్ కోసం అని చెప్పేసి స్వతంత్ర పోరాటం చేస్తున్నామని చెప్పి చేసిన ఈ యుద్ధోన్మాద ప్రక్రియలో సెక్సువల్ అబ్యూస్ని వాళ్లకు వెపన్గా ఉపయోగించుకున్నారని చెప్పేసి నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మనం జాగ్రత్తగా గమనిస్తే వారం 10 రోజుల క్రితం యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్టు ఇచ్చింది. ఇజ్రాయెల్ అమానుషంగా పాల్పడిన దాడిలో ఎన్నెన్ని దేశాలు, ఎన్నెన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఇజ్రాయెల్కి సపోర్టుగా వచ్చి నిలబడ్డాయి, సాంకేతిక సహకారం అందించడంతో పాటు గాజా స్ట్రిప్లో హౌసెస్ని ఎన్మాస్ డిమాలిష్ చేయడానికి కావాల్సిన హెవీ మెషినరీని ఎలా సపోర్ట్ చేస్తూ ఆ హెవీ మెషినరీని ఎలా ఇక్కడికి డంప్ చేశాయి గాజా స్ట్రిప్లో. ఎక్కడ మొదలెడితే అమెజాన్ ఉంది, అండ్ గూగుల్ ఉంది, గూగుల్ మాతృ సంస్థ ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్, నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఇటు జర్మనీ నుంచి అలాగే సౌత్ కొరియా నుంచి, ఇలా రకరకాల దేశాల నుంచి, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి అందిన సహకారం గురించి మెన్షన్ చేస్తూ ఇవన్నీ ఉండబట్టే ఇజ్రాయెల్ దుర్మార్గమైన మారణకాండకి పాల్పడి 60,000 మంది పాలస్తీనియన్స్ని హతమార్చింది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ అనేది జస్ట్ ఇట్ హాస్ బికమ్ లైక్ ఎ టాకింగ్ క్లబ్ అని చెప్పి చాలా దేశాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. ఏమాత్రం విలువలు లేని, విలువతో కూడిన వ్యవస్థలు లేని యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఒక పేపర్ టైగర్ లాగా మారి జస్ట్ తమకు కావాల్సిన ఫండింగ్ని సౌదీ అరేబియన్ కంట్రీస్ నుంచి, అన్నీ కాదు, అరేబియన్ కంట్రీస్లో కొన్ని, ప్రత్యేకించి ఇస్లామిక్ నేషన్స్లో ఒక 7 రిచ్ నేషన్స్ నుంచి తమకు ఫండింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైన నివేదికలు తయారు చేస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అభిప్రాయం. అభియోగం మాత్రమే కాదు, వాస్తవం, అభిప్రాయం కూడా. యునైటెడ్ నేషన్స్ అలాంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరే, ఈ మధ్యకాలంలో హమాస్కిను ఇజ్రాయెల్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. గాజా బేస్డ్ హమాస్కి ఇజ్రాయెల్కి వాళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒప్పందాన్ని శాంతం అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంగీకరించాల ఈ ఒప్పందాన్ని. ఎందుకంటే హమాస్ దొంగ దాడులు చేస్తారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, హమాస్ దొంగ దాడులు ఎట్టా చేస్తుంది అనేది. వాళ్ళు ఒక్కళ్ళే చేయరు, హౌతీస్ కలుస్తారు, హెజ్బుల్లాస్ కలుస్తారు, వాళ్ళకి ఫండింగ్ ఇరాన్ నుంచి వస్తుంది, అండ్ టెక్నికల్ సపోర్ట్, వెపనరీ సపోర్ట్ అంతా చైనా నుంచి వస్తుంది. ఇదొక సైకిల్. ఇవన్నీ ఇట్లా ఉంటే వీళ్ళకి ఏంటంటే అమెరికా నుంచి సహాయం కూడా అంత ఉంటుంది. ఖైదీల మార్పిడిలో భాగంగా, అమెరికా ఇరాన్ ఖైదీల మార్పిడిలో భాగంగా 2016లో ఆయన 2016లో ఉన్న ప్రెసిడెంట్ బారక్ ఒబామా ఉన్నప్పుడు, అలాగే ఇంతకుముందు 2023లో జో బైడెన్ ఉన్నప్పుడు జరిగిన ఖైదీల మార్పిడి ప్రక్రియలో భాగంగా ఒక్కసారి 2016లో వాళ్ళు $400 million ప్లస్ $1.3 billion అది ఇంట్రెస్ట్ అట, పెనాల్టీ అట, అది ఇచ్చారు ఇరాన్కి. తర్వాత మొన్న $6 billion ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు? దీనిలో ఆర్థిక సహాయం ఉంటుందట, అలాగే లోన్ కూడా ఉంటుందట. కానీ మొత్తంగా వెళ్ళింది ఆర్థిక సహాయం కింద వెళ్ళింది. అది రాన్సమ్ అంటారు. రాన్సమ్ అంటే కిడ్నాప్ చేసినప్పుడు ఇడిపించడానికి మనం చెల్లించే డబ్బు, రాన్సమ్ ఇచ్చిందట. మరి వీళ్ళ ఖైదీలు వెనక్కి వచ్చారు, మరి ఇరాన్ ఏమన్నా ఇచ్చిందా? ఇవ్వలేదు. అదొక నెపం తీసుకొచ్చి ఈ మొత్తానికి వెస్ట్ ఏషియాలో ఈ అశాంతి రగల్చడానికి అమెరికా చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఫండింగ్. అటువైపు అమెరికా చేస్తుంది, ఇటు నుంచి ఏషియన్ కాంటినెంట్లో బిగ్గెస్ట్ కంట్రీ చైనా చేస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా సపోర్ట్ చేస్తూ అతి చిన్న దేశం, 1,30,00,000 మంది జనాభా ఉన్న ఇజ్రాయెల్ని ఈ ప్రపంచ పటం నుంచి లేపేసి ఒక దుర్మార్గమైన ప్రక్రియ. 57 ఇస్లామిక్ నేషన్స్లో 121 మంది ముస్లిం పాపులేషన్ ముందు
కరెక్ట్గా 1,30,00,000 మంది యూదుల పాపులేషన్. వీళ్ళంతా జుడాయిజం ఫాలో అవుతారు. వీళ్ళ పాపులేషన్ని భూమి మీద లేకుండా చేయాలి. ఇది వేల సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తున్న ఒక ప్రక్రియ. అప్పట్లో హెలోకాస్ట్ పేరుతోటి హిట్లర్ ఏం చేశాడు? ఎంతమందిని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపించేశాడు యూదుల్ని. నెక్స్ట్ సబ్సీక్వెంట్గా డిఫరెంట్ కంట్రీస్ ఏం చేసుకుంటూ వచ్చాయి వెస్ట్ ఏషియాలో, యూదుల ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తూ యూదులు అనే జాతి లేకుండా చేయాలని. అందులో భాగంగా 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్, సదరన్ ఇజ్రాయెల్ వాళ్ళు ఒక పండుగ చేసుకుంటుంటే ఆ క్రమంలో దాడి చేసి 1,400 మందిని ఊసకోత కోసి 350 మందిని హోస్టేజెస్గా పట్టుకెళ్ళి వాళ్ళు చాలా మందిని చంపేస్తే మిగిలిన వాళ్ళు ఇంకొక 50-60 మంది. నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో జరిగిన దాడిలో ప్రాణాలతో బయటపడిన ఒక మహిళని వాళ్ళు తీసుకెళ్ళి సామూహికంగా అత్యాచారం చేస్తే ఆవిడ వచ్చి ఇవాళకి ఇజ్రాయెల్ నిపుణుల బృందం ముందు వచ్చి ఒక నివేదిక తయారు చేస్తుంటే కళ్ళనీళ్ళు పెట్టుకొని షాకులో గెలిపోయింది ఆవిడ. జరిగిన సంఘటన అంతా ఆవిడ వివరిస్తుంటే, సో మొత్తం 15 మంది మీద అయితే ఇంత దుర్మార్గమైన మహిళా బందీల మీద ఈ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంకా చూస్తే ఈ హమాస్లో టాప్ 3 కమాండర్స్ని వాళ్ళు ఇజ్రాయెల్ లేపేయకముందర, ఎన్కౌంటర్ చేయకముందు వాళ్ళు పాల్పడిన అరాచకం గురించి చెప్తుంటే కొందరికి మాటలు రాలేదంట. ఆ నిపుణుల కమిటీ, అది దీనా ప్రాజెక్ట్ అని ఆ నిపుణుల కమిటీ ఒకటి తయారు చేసింది, టు సపోర్ట్ ద కాజ్ ఆఫ్ ది హోస్టేజెస్, వాళ్ళకి అండగా నిలబడటానికి. వాళ్ళ ముందు వచ్చి చెప్తుంటే కనీసం రికార్డు చేసుకోవడానికి వీళ్ళకి చేతులు రావట్లేదు. వీళ్ళు జస్ట్ అవాక్కయ్య చూస్తూ ఉండిపోయారు. ఇంత వేదన ఇన్నాళ్ళు ఎలా అనుభవించారని చెప్పేసి 4 అడుగుల వెడల్పుండే సొరంగాలు, చీకటి సొరంగాల్లో వాళ్ళని బంధించి వాళ్ళకి దుస్తులు లేకుండా, వస్త్రాలు లేకుండా చేసి, వాళ్ళకి ఎలాంటి డ్రెస్ ఇవ్వకుండా ఎంత హింస పెట్టారనేది వాళ్ళు చెప్పుకుంటూ రోజుకి కరెక్ట్గా ఒక పిడికెడు ఫుడ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సర్వైవల్ కోసం అని, అంటే వాళ్ళు జీవించి ఉండాలి, వీళ్ళ హింసలన్నీ ఎదుర్కోవాలనే పద్ధతిలో హమాస్ ఇంత దారుణ మారణకాండకు తెగబడిన తర్వాత దానికి సపోర్ట్ చేసి దాన్ని వెనకాలండి నడిపిస్తున్న ఇరాన్ కానీ, ఈజిప్ట్లో కొంత భాగం కానీ, లెబనాన్ కానీ, ఇంకా అజర్బైజాన్ కానీ, ఇలాంటి దేశాలు, హౌతీస్, హెజ్బుల్లా సపోర్ట్ తోటి హమాస్ చెలరేగిపోయిన వ్యవహారాన్ని ఈ దీనా ప్రాజెక్టులో స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం 5 సాక్షులు 4 వేరువేరు గ్యాంగ్ రేప్స్కి సంబంధించి నివేదించారట కమిటీకి, ఈ దీనా ప్రాజెక్ట్ కమిటీకి. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఇంకా గాజా స్ట్రిప్లో 60,000 మంది అమాయకులు బలయ్యారు. ఎట్లా చెప్తారు? ప్రపంచ మేధావులు ఎట్లా చెప్తారు? బలైంది నిజంగా అమాయకులు బలయ్యారన్నప్పుడు ఒక్క హమాస్ టెర్రరిస్ట్ని కూడా ఎందుకు వాళ్ళు చూపించలేకపోతున్నారు? నిజంగా వాళ్ళందరూ అమాయకులైతే ఒక్క హమాస్ టెర్రరిస్ట్ లేకుండానే 60,000 మందిని ఇజ్రాయెల్ బలికొందా? ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే లెక్క కూడా చెప్తున్నారు, 57,859 మందిని చంపేశారట. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో దీని మీద చర్చ జరగాలి. దీనా ప్రాజెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ అయితే వాళ్ళు అంటున్నారు ఎంత దుర్మార్గంగా. ఇక్కడ చూస్తున్నాం, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు దే ఆర్ ఆఫరింగ్ ద ట్రిబ్యూట్స్. ఇజ్రాయెల్ ఎంత మానసిక సంఘర్షణకు లోనైంది. ప్రపంచంలో ఒక అద్భుతమైన ఒక నాగరికత ఉన్న జాతి అది. వెరీ లిమిటెడ్ పీపుల్. దే హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు ది కాజ్ ఆఫ్ ఇండియా. మొన్న పాకిస్తాన్ మన మీద పెహల్గాం దాడికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్పడినప్పుడు అవుట్రైట్గా వచ్చి భారత్కు సపోర్ట్గా నిలబడి ఎదురుదాడి చేసి తీరాల్సిందే, ఇంతకింత భారత్ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, ఉగ్రవాదులను వదిలిపెట్టడానికి వీల్లేదని బాహాటంగా వచ్చి సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్, మన మిత్రదేశం. ప్రపంచంలో 2 మతాలు 2 ధర్మాలు శాశ్వతంగా లేకుండా చేయాలని ఇస్లామిక్ ఛాందస్వాదులు తీసుకున్న నిర్ణయంలో భాగంగా అటు జుడాయిజానికి ఇటు హిందూయిజానికి ఆపద ఏర్పడింది. ఆ క్రమంలో 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. దాన్ని వాళ్ళు హమాస్ స్వతంత్ర పోరాటంగా అభివర్ణించుకున్నారు. హిందూయిజాన్ని కూడా అలాంటి ప్రమాదంలో నెట్టడానికి ఇలాంటి ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు దే హ్యావ్ బీన్ ట్రయింగ్ ఎగ్జర్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్స్. వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, చైనా సపోర్ట్ ఉంది. అంటే భారతదేశాన్ని ఇన్ని సమస్యలు చుట్టుముట్టుంటే మనం ఎలాంటి పోరాటం చేస్తున్నాం?
కేవలం 1,30,00,000 మంది జనాభాతో ఇజ్రాయెల్ అలాంటి పోరాటం చేస్తుంది. సో ఇది ఒక కంపారిజన్. హమాస్ ఘాతుకం కారణంగా బలైన కుటుంబాల విషాదాన్ని మనం చూస్తున్నా, చదువుతున్నా, వింటున్నా. దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ లెసన్. భారత్ ఎంత అప్రమత్తంగా ఉండాలనేది ఇజ్రాయెల్లో జరిగిన మారణకాండం చూసి మనం నేర్చుకోవాలి. పెహల్గాం దాడి ద్వారా ఉగ్రవాదులు తాము భారత్ని టార్గెట్ చేశామనే విషయాన్ని ఆల్రెడీ గుర్తు చేశారు. అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనదే.